ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. తగరంపూడిలో విగ్రహ రాజకీయం. అసలు ఏం జరుగుతోంది? విగ్రహం ధ్వంసం వెనుక ఉన్నదెవరు? అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసింది ఎవరు? ఇది ఉద్దేశపూర్వక కుట్రేనా? రాజకీయ కారణంగా తగరంపూడి గత 5 రోజులుగా చల్లారని సెగలు. కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీగా మారిన విగ్రహ రాజకీయం. అంతిమంగా సాధించేదేమిటి? పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు. తప్పు చేసింది ఎవరో తెలియదు, కానీ ఊరంతా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తోంది. పరస్పర ఫిర్యాదులతో గ్రామంలో ప్రశాంతత కరువైందా? అనకాపల్లికి పాకిన విగ్రహ వ్యాధి. రాష్ట్రంలో ఎక్కడో జరిగే విగ్రహ రాజకీయాలు ఇప్పుడు మన అనకాపల్లిలో కూడా పాకాయా? ఇది అభివృద్ధికి సంకేతమా, విచ్ఛిన్నానికా? సామాన్యుడి గోస పట్టదా? నాయకుల మధ్య ఘర్షణలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న సామాన్యులు. పగలు రాత్రి తేడా లేకుండా విచారణల పేరుతో వేధింపులు తప్పవా? నిందితుల వేటలో మిస్టరీ. 5 రోజులు గడిచిన దొరకనిక్లో అసలు దోషులను పట్టుకోవటంలో జాప్యం ఎందుకు? పోలీసులు ఎవరికి ఒత్తిడికి లోనవ్వకుండా విచారణ చేస్తున్నారా? అసలు దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారా? గ్రామస్తుల ఆగ్రహం మాకేంటి ఈ గోల అని ప్రశ్నిస్తున్న తగరంపూడి వాసులు. రాజకీయ స్వార్థం కోసం ఊరి ప్రశాంతతను బలిపెడతారా అంటూ తీవ్ర ఆవేదన. దీనికి ముగింపు ఎప్పుడు? ఈ విగ్రహ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? గ్రామంలో మునుపటి శాంతి భద్రతలు మళ్ళీ ఎప్పుడు నెలకొంటాయి? వేచి చూడాలి మరి. Subscribe our channel AP Power News.